ఫిషింగ్ హబ్ అండి. ఈ లిక్విడ్ వచ్చేసి మీకు నీళ్ళ పోస్తే ఈ స్మెల్కి చేపలు బయటకు వస్తాయండి. ఫిషింగ్ హబ్ అనమాట. ఎస్ఎన్ఏ ఫిషింగ్ హబ్ అండి. చేపలు పెట్టడానికి ఏమేమి కావాలో మొత్తం ఏ టు జెడ్ మొత్తం కూడా దొరుకుతాయండి. అనంతపూర్లో మీకు వన్ అండ్ ఓన్లీ షాప్ ఒకటే అండి, ఫిషింగ్ హబ్ అనమాట. చూడండి, ఇది పిండి పెట్టేసి పిండి తినుకుంటుంటే ఆటోమేటిక్ దీంట్లోకి వస్తా ఉంటే పిండి అనేది దీంట్లో పడుతుంది. ఈ పిండి దీంట్లో పడినప్పుడు ఆటోమేటిక్ చేపలు అనేది దీంట్లో పడతాయి. ఆటోమేటిక్ ఇది వల ఉందన్నమాట. దీనికి గాలాలు కూడా అవసరం లేదు, ఆటోమేటిక్ పడతాయి దీంట్లోనే. ఏ చేప అన్నా కానీ దీంట్లో ఇరుకుంటుంది. చూడండి, ఇలా కొత్త కొత్త ఐటమ్స్ అని తెప్పించారండి. మామూలుగా ఆన్లైన్ దొరుకుతుంది కదా, ఇది ఎక్కువ రేట్ చెప్తారు. మనం ఆన్లైన్లో అయితే ఎట్లా పీసులు వస్తాయో మనకు తెలియదు. మన దగ్గర అయితే ఆటోమేటిక్ అన్ని చెక్ చేసుకొని తీసుకొని పోతారు. ఒకవేళ బాగాలేకపోతే తీసుకొని ఇడేనికి పెట్టేసి వేరే పీసెస్ చేంజ్ చేసి ఇస్తాం మీకు అండి. అరవింద్ నగర్లో ఉన్నది షాపు, ఇప్పుడు షిఫ్ట్ చేశారు. సో ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు అరవింద్ నగర్లో ఉన్నది సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ బ్రహ్మానందం డాక్టర్కి ఆ బిల్డింగ్ దగ్గర. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సర్కిల్ దగ్గర అండి. మీకు అడ్రస్ చూపిస్తాను. సో ఎలాగో నెక్స్ట్ అంతా వర్షాకాలం వచ్చేస్తుంది, చెరువులు అన్నీ నిండిపోతాయి కదా. సో చేపలు పెట్టడానికి మీకు కావాల్సిన ఏ టు జెడ్ ఐటమ్స్ అని ఇక్కడ దొరుకుతాయండి. అనంతపూర్లో మీకు ఓన్లీ వర్క్ షాపే ఉందన్నమాట. ఓకే, సో అడ్రస్ చూపిస్తాను, వచ్చేసేయండి. నంబర్ అన్నది ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. అడ్రస్ అండి ఎస్ఎన్ఏ ఫిషింగ్ హబ్ అనమాట. షాప్ మార్చారండి. ఇంతకుముందు అరవింద్ నగర్లో ఉంది, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ సర్కిల్ వస్తుంది కదా. కలెక్టర్ ఆఫీస్ సర్కిల్ నుంచి మీకు చెరువు కొట్ట, అలాగే తాడిపత్రి రోడ్కి వెళ్తాం కదా, 80 ఫీట్ రోడ్ అండి ఇక్కడ అనమాట. మీకు నియర్ బై గోశాల ఉందండి. సో ఈ సర్కిల్ నుంచి కొంచెం మీరు ముందుకు వచ్చారంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది బోర్డు ఎస్ఎన్ఏ ఫిషింగ్ హబ్ అని చెప్పేసి. వివరాలకు నెంబర్కి కాల్ చేయండి.